హాయ్ ఫ్రెండ్స్, శామ్యూల్ ఎల్ జాక్సన్, జియానీ కపాల్ది, విన్సెంట్ క్యాజెల్, జాన్ హన్నా ప్రధాన పాత్రలు పోషించిన డ్యామేజ్డ్ సినిమా ఈ మధ్య తెలుగు డబ్బింగ్ రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా లభిస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ హంతకుడు అమ్మాయిల్ని దారుణంగా కాళ్ళు చేతులు నరికేసి బాడీని మాత్రం మధ్యలో టోర్స్ అని ఎక్కడో పాడేస్తూ ఉంటాడు. ఇలాంటి హత్యల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అమెరికా నుంచి డాన్ లాసన్ వస్తాడు. గ్లెన్ బాయిడ్తో కలిసి ఈ హత్య కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే కథ. ఈ సినిమా చాలా స్లోగా సాగుతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ట్విస్ట్లు, భయం గొలిపే హత్యాకాండలతో మెల్లిమెల్లిగానే సాగుతుంది. మధ్యలో గ్లెన్ బాయిడ్ అతని భార్యకి మధ్య గొడవలు, వాళ్ళిద్దరూ మళ్ళీ ఎలా ప్యాచప్ అయ్యారు, ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమా చాలా వరకు 7 సినిమాలా అనిపిస్తుంది. బ్రాడ్ పిట్ నటించిన 7 సినిమాలా అనిపిస్తుంది కొంచెం. అయినా పర్లేదు, ఒకసారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫోటోగ్రఫీ అవన్నీ కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉన్న సినిమాలో వేగం కొంచెం తగ్గింది, స్లోగా సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అంతగా గొప్పగా అనిపించదు, లాజిక్ లెస్గా అనిపిస్తుంది. ఏదో సినిమా చూద్దాం, ఒక థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయండి. అసభ్యకర సన్నివేశాలు లేవు, భయం గొలిపే సన్నివేశాలు మాత్రం ఉన్నాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?